డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ నగరంలో వెలిసిన అక్రమ కట్టడాలపై కొత్తగా ఏర్పాటైన హైడ్రా స్పెషల్ ఫోకస్ పెట్టింది. ప్రజలకు ఇబ్బందులు కల్పిస్తూ నిబంధనలను ఉల్లంఘించి నిర్మించిన కట్టడాల కూల్చివేతలు మొదలుపెట్టింది. ఫిర్యాదులు అందిన వెంటనే స్పందిస్తూ చర్యలు చేపడుతుంది. అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తూ ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొడక్షన్ ఏజెన్సీ హైడ్రా దూసుకు వెళుతోంది. హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వ ఆస్తులు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన ప్రాంతాల్లో కొరడా చులిపిస్తోంది. తాజాగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు జరిగాయి. శివరాంపల్లి దగ్గర ఉన్న చెరువును కబ్జా చేసి ఫ్లాట్లుగా మార్చడంతో వాటిని కూల్చేశారు. అలాగే హైదరాబాద్ శివారు ప్రాంతంలో చెరువు ఆక్రమణలను తొలగించారు. కుత్బుల్లాపూర్, దేవేందర్ నగర్, గాజుల రామారంలో అక్రమ నిర్మాణాలను తొలగించారు. గాజుల రామారంలో పోలీసుల పహారాతో కూల్చివేతలు చేపట్టారు. చెరువులు, ప్రభుత్వ భూములను కబ్జా చేసి అక్రమంగా గదులను నిర్మించి వాటిని పేదలకు కట్టబెడుతున్నట్లు గుర్తించిన అధికారులు ఆ అక్రమ నిర్మాణాలను కూల్చేశారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ సర్కార్ హైడ్రాను ఏర్పాటు చేసిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఓఆర్ఆర్ వరకు విపత్తుల నిర్వహణ, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం ఇది పనిచేస్తుందన్నారు. వరదలకు హైదరాబాద్ నీట మునగటానికి ప్రధాన కారణం నాలాలు, చెరువుల కబ్జాలకు గురికావటమే అన్నారు. ఇక త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ఎవరైతే ఈ ఆక్రమణ చేస్తున్నారో వాళ్ళు బలవంతులు అనే వాళ్ళని వాళ్ళ ముందు కనుక టైట్ చేస్తే కనుక ఆటోమేటిక్గా అందరు తక్కిన వాళ్ళందరూ కూడా డెఫినెట్గా డిటరెన్స్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ అట్లాంటి వాళ్ళని కూడా మేము ఐడెంటిఫై చేసి డెఫినెట్గా అటువంటి ఆక్రమణలు కూడా మనం చెక్ చేస్తూ వాళ్ళ మీద కేసులు పెట్టేటటువంటి విధంగా వాళ్ళు ఆక్రమించినటువంటి స్ట్రక్చర్స్ అయితే వాళ్ళు కట్టినటువంటి స్ట్రక్చర్స్ కూడా ఏమైనా ఉంటే కనుక అవి కూడా డిమాలిష్ చేసే విధంగా ఇన్ని కూడా చేస్తున్నాము. ఇది ప్రజా ఉద్యమం కింద రావాలి. ఇది ప్రజల్లో అంతా కూడా ఈ చెరువు మంది అని ఆ పక్కన ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఇది ఒక పీపుల్స్ మూవ్మెంట్ కింద వచ్చి ఆ చెరువును కాపాడుకోవడానికి ఆ లోకల్గా ఉండేటువంటి ప్రజలే వాళ్ళే ముందుకు వచ్చి ఆ కాపాడుకునే దానికి చేసేదానికి కూడా ముందు ఆ దిశగా కూడా మేము పనిచేస్తాం. ఇకపై ఎవరైనా ఇలాంటి అక్రమాలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని హైడ్రా హెచ్చరిస్తోంది.